హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ ట్రైనింగ్ సంగీత వ్లాగ్స్. ఎలా ఉన్నారని అందరు బాగున్నారా? ఇది ఏడుస్తుందని మినీ కిచెన్ ఇచ్చాను. మా నిమ్ము కొనుక్కుంది మొన్న జాతరలో. సో మినీ కిచెన్తో ఆడుకుంటుంది. ఫోటో మేము తిరుపతి వెళ్ళినప్పుడైతే ఈ ఫోటో దిగాము. సో నిమ్ముదైతే అప్పుడు నిమ్ము వచ్చేసి 3 years, నిషు 5 months ఉండే. పుట్టెంటికల్ తీద్దామని వెళ్ళాము. సో ఇదైతే నిమ్ము నిషు ఫోటో. ఇది వచ్చేసి నిషు ఫస్ట్ బర్త్డే ఫోటో. నిషుది ఫ్రంట్ క్యామ్ కదా, అందుకే స్పెల్లింగ్ ఆల్ఫాబెట్స్ ఉల్టా కనిపిస్తుంది. ఇది వచ్చేసి ఫ్యామిలీ ఫోటో. నెక్స్ట్ వృద్ధి అయితే మినీ కిచెన్తో ఆడుకుంటుంది కదా. ఈరోజు విషయం ఏంటంటే, నేను ఇప్పుడు లంచ్ తిన్నాను. వంకాయ కర్రీ, బ్రింజాల్ ఆలు కర్రీ చేశాను. ఇది వచ్చేసి బొండా. మా పక్కన అన్న వాళ్ళకి హోటల్ ఉంది. సో తిన్నాం కదా. సో అన్న ఇచ్చిండు. సో బోండా తింటే మంచిగా తిని నిద్ర వస్తుంది, పడుకోబుద్ధి అయితే, కాబట్టి నేను తినా. చూద్దాం, మా నిషుకి ఇష్టం. సో నిషు స్కూల్ నుంచి వచ్చినాక ఒక 2 అయినా ఇస్తాను. తర్వాత ఇంట్లో ఉన్నది ఏమైనా రైస్ అట్లా తినిపించేస్తే అయిపోతుంది. చాలా ఇచ్చారు. ఏం చేయాలన్నా అంటే, ఏం కాదు తిను అని ఇచ్చారు. సో థ్యాంక్ యూ అన్న. నెక్స్ట్ వృద్ధికి అయితే ఇంకా ఈరోజు స్నానం పోయాలి. ఇప్పుడే తను పడుకొని లేచింది. తనకు కూడా తినిపించాలి. రైస్ కొంచెమే తిన్నది, ఇంకా గ్రేప్స్ తినిపించాలి. ఫ్రూట్స్ ఏదోటి పెట్టాలి కదా. వృద్ధి ఏం తింటున్నావు? బోండా. ఎవరు ఇచ్చిండు? మమ్మనా? మమ్మీ ఇచ్చిండా? అరే డ్యాన్స్ ఎందుకు చేస్తున్నావు నాన్న? ఓ మా, ఏం తింటున్నావు? బోండా. యూఆర్ ఈటింగ్ బోండా. ఇంకోటి కావాలా? నో నాన్న, ఒక్కటి చాలు మా. ఇప్పుడైతే వృద్ధి పడుకొని లేచింది. రోజు ఇదే చెప్తాను కదా. సో ఇదే ఆమె టైం. 12:30 అవుతుంది లేచింది. సో పూజ కూడా చేసి ఓం నమ శివాయ్. హాయ్ వ్యూవర్స్. ఇదైతే తెలిసిపోయింది వృద్ధికి కదా. హాయ్ వ్యూవర్స్. కెమెరా ఆన్ చేయగానే హాయ్ అనేస్తుంది. సో ఈరోజు పూజ అయితే ఫినిష్ అయిపోయింది. ఇది ఫ్లాగ్ చూస్తున్నారు కదా, హనుమాన్ ఫ్లాగ్. యాక్చువల్లీ నేను కొండగట్టులో తీసుకున్నాను. ఇది ఇంకా కట్టలే. టాప్ ఆఫ్ ది బిల్డింగ్ కట్టాలి కదా. సో కడతాము. ఇక్కడైతే ఉంది. చూద్దాం, ఈ వీక్లో వీలైతే ఖచ్చితంగా కట్టేస్తాను. సో ఈరోజు పూజ అయితే అయిపోయింది. లాస్ట్ వరకు అయితే చూడండి. ఈరోజు అయితే మా ఇంట్లో లంచ్ వచ్చేసి రైస్ విత్ పాలకూర ఫ్రై అండ్ గుత్తొంకాయ చేశాను. యాక్చువల్లీ పూజ చేయాలని మార్నింగ్ నుంచి నేను ఏం తినలే. సో ఇప్పుడైతే 12:30 క్రాస్ అయింది. లంచ్ ఫినిష్ చేస్తాను. మీ ఇంట్లో ఏముంది ఈరోజు లంచ్? ప్లీజ్ నాకు కామెంట్ చేయండి. సో ఎలా ఉంది రెసిపీ ప్లీజ్ చెప్పండి. గుత్తొంకాయ కర్రీ అయితే సూపర్ ఉంది. అయితే 1/2 kilo తెచ్చారు లాస్ట్ వీక్ ఒకసారి నేను కర్రీ చేశాను గుత్తొంకాయ. ఇప్పుడు ఇంకా హాఫ్ ఉంటే ఈరోజు చేశాను. పాలకూర వండాను, కానీ పాలకూర లీఫీ వెజిటేబుల్ కదా, అది తొందరగా లీవ్స్ అంతా ఖరాబ్ అయిపోతుందని ఫస్ట్ అయితే మార్నింగ్ అది వండేసాను. ఆ తర్వాత లంచ్కి అయితే మళ్ళీ గుత్తొంకాయ చేశాను. సో 2 అయితే ఈవినింగ్ కూడా సరిపోతుంది. ఏం మరి కరిగినాను. నువ్వు కనపడట్లే అని ట్రై చేస్తున్నావు కదా. సూపర్. ఎక్కువ స్పైసీ లేదు, ఎక్కువ పులుపు లేదు, యావరేజ్గా ఉంది కదా. మీకు లాస్ట్కి అయితే పెరగన్నం కలుపుకున్నాను. వితౌట్ పెరగన్నం అయితే ఫుడ్ లంచ్ అయితే ఇన్కంప్లీట్ కదా ఇన్కంప్లీట్ కదా. మా విహుకి ఫేవరెట్ పెరుగు. క్రీమీ పెరుగు. ఓపెన్ అమ్మా. క్రీమీ పెరుగు. మా నిషు డాంకీకి పెరుగు అంటే యాక్. మా ఇంట్లో అందరికి ఇష్టం కదా. నిషు, యూ డోంట్ లైక్ పెరుగు? నో. యమ్మీ పెరుగు యూ లైక్? నో. కర్డ్ రైస్. ఓకే. ఆ లంచ్ అయితే ఫినిష్ అయిపోయింది. మీరేం తిన్నారో ప్లీజ్ నాతో కామెంట్లో చిన్ని మాట్లాడండి.
ఓకే, ఇప్పుడైతే నిషుకి లంచ్ చేపిస్తున్నాను. థర్స్డే బట్ స్కూల్ అయితే అయిపోయింది కదా, సమ్మర్ హాలిడేస్ స్టార్ట్ అయినాయి. PP1 అయితే ఫినిష్ అయిపోయింది కదా నిషు. హాయ్ చెప్పు అందరికి. మా మమ్మీ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. ఇప్పుడు లంచ్ నువ్వు తింటావా నేను తినిపియాలా? నేను తినిపియాలా? స్కూల్లో అయితే నువ్వు తింటావు కదా, నువ్వు తింటావు కదా స్కూల్లో, ఇప్పుడు కూడా నువ్వే తినాలి. సిట్ ప్రాపర్లీ. స్కూల్లో నువ్వు తింటావు కదమ్మా, మీ క్లాస్ టీచర్ తినిపిస్తుందా? ఓకే, సిట్ ప్రాపర్లీ. ఎగ్జామ్ ఫినిష్ అయిపోయింది నిషుది. నెక్స్ట్ PP1 కదా నిషు, సారీ PP2 కదా నిషు. హ్యాపీయా? ఎగ్జామ్ మంచి రాసినావా అన్నీ? గుడ్ బాయ్, వెరీ గుడ్ బాయ్. ఫినిష్ నాన్న, సి ఆల్ ఆర్ సీయింగ్ నా. ఫినిష్, గుడ్ బాయ్. చార్విక్, నువ్వు రైమ్స్ ఏం చెప్పావు స్కూల్లో? విచ్ రైమ్స్? Say once. Humpty Dumpty sat on a wall. Humpty Dumpty had a new fall. All of the horses all went to Humpty Dumpty together again. ఓకే, ఫినిష్డా? ఇప్పుడు లంచ్ కూడా ఫినిష్ చేసి ఫాస్ట్గా సిట్ ప్రాపర్లీ అండ్ ఈట్. ఓకేనా? 1, 2 నెక్స్ట్ రైమ్స్ లంచ్ ఫినిష్ అయినాక లాస్ట్లో చెప్దాం. ఓకేనా? అప్పటి వరకు అందరు వెయిట్ చేస్తున్నారు. ఫాస్ట్గా తినేసేయి. ఇంకో రైమ్స్ ఆఫ్టర్ లంచ్. ఓకే, విత్ ఇన్ 5 minutes ఫినిష్ చేయి. ఓకేనా? సే ఎస్. ఓకే, ఫినిష్డ్. కమ్ ఫాస్ట్, ఫినిష్.